అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమనంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9 పేరు వేశారు. ఇది నందమూరి బాలకృష్ణ పద్మావార్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుల యొక్క శాసనసభలో చేసిన వ్యాఖ్యలు. ఎక్కడో ఒక ప్రైవేట్ మీటింగ్లోనో ఎక్కడో ఒక ప్రైవేట్ పొలిటికల్ స్పీచ్లోనో చేసిన వ్యాఖ్యలు కాదు. నందమూరి బాలకృష్ణ అనేటువంటి వ్యక్తికి కొన్ని విషయాలు అర్థం అవ్వాలా, ఖచ్చితంగా వీటి మీద ప్రస్తావించాలా. సరే, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రస్తావిస్తారా లేదా అనేటువంటిది ఆయన రాజకీయ వ్యూహంలో భాగం. అది దాని గురించి ప్రస్తావించడం నాకైతే ప్రస్తుతానికి అప్రస్తుతం. కట్టే తిట్టే కొట్టే అన్నట్టు 3 ముక్కల్లో చెప్తాను. దీని మీద నా అభిప్రాయం. చాలామంది రాత్రి నుంచి కంటిన్యూస్గా బొంబార్డ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మాకు లాస్ట్ వర్కింగ్ డే, రేపు నుంచి మళ్ళీ వెకేషన్ స్టార్ట్ అవుతుంది 3వ తారీఖు దాకా. సో మళ్ళీ ఈ వెకేషన్లో మా ఆఫీసులు పెండింగ్ డ్రాఫ్ట్స్ ఆ వర్క్లో తలకే పోటీల్లో పడిపోతాం. కాబట్టి ఈరోజు మాది రిప్రజెంటేషన్ ఉంది జస్టిస్ శ్రవణ్ కుమార్ గారి దగ్గర. కానీ నిరంజన్ రెడ్డి గారు లాంగ్ టైం తీసుకున్నారు టికెట్ రైట్స్ గురించి. ఆయన రిప్రజెంట్ చేస్తూ ఉండి మా లీగల్ ఫ్రాటర్నిటీలో సీనియర్ కౌన్సిల్ రాజ్యసభ మెంబర్. సో అందుకని నాకు ఇప్పుడు టైం దొరికింది. ఇది హడావుడిగా నేను గబుక్కుని ఈ అభిప్రాయం నేను చెప్పేసి నేను నా పనులు నేను చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ వ్యాఖ్యలు నేను పొలైట్గా అయితే మాట్లాడదలుచుకోలే. ఈ వీడియో ఎవరికైనా బాలకృష్ణ అభిమానులకు బాధగా ఉంటే, బాలకృష్ణ ఏం చేసినా సరే బాలకృష్ణ సవరదీత్తో మాట్లాడాలంటే దిస్ వీడియో ఇస్ నాట్ ఫర్ యూ ఫోక్స్. మీకు అయితే ఈ వీడియో కాదు. తర్వాత నొచ్చుకోవద్దు. చూడండి, చిరంజీవి అనేటువంటి వ్యక్తి సినిమా లెజెండరీ పర్సనాలిటీ. ఇది ఇక్కడి నుంచి ఒక 100 ఏళ్ళు, ఒక 200 ఏళ్ళ తర్వాత కూడా ఎవరు చెరపలేనటువంటి, లిఖించబడిపోయినటువంటి చరిత్ర. అతను సుదీర్ఘమైన కష్టం, అతి సామాన్యమైన కుటుంబం నుంచి ఆశావాహకులందరికీ కూడా అతనే స్ఫూర్తి ప్రదాయకుడు అయ్యేటువంటి స్థాయికి ఎగబాకడం అనేటువంటి ప్రయాణం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిపోయినటువంటి చరిత్ర. ఇట్ ఈస్ ఎ పాస్ట్. ఇప్పుడు బాలకృష్ణ నచ్చలేదనో, బాలకృష్ణ నొచ్చుకుంటాడనో, బాలకృష్ణ అహం దెబ్బతింటుందనో వాటిని మనం చెరపలేం, చెంపలేం, తిరిగి రాయలేం. ఇప్పుడు బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి ఇక్కడి నుంచి ఇంకో 10 సంవత్సరాల పాటు జడతెరపలేని సినిమాలు చేసినా, బాలకృష్ణ అనేటువంటి వ్యక్తే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఇంక్లూడింగ్ ఇదే కొణిదెల చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి, చిరంజీవి గారని బాలకృష్ణ ఎందుకు అంటలేదో కూడా వీడియో అయిపోయేసరికి మీకు జస్టిఫికేషన్ ఉంటుంది. గౌరవం అందరికీ అప్పనంగా ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి కుటుంబంలో ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఎవరైనా కానివ్వండి, ఆ ఇంట్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తులతో సహా చిరంజీవి అనేటువంటి వ్యక్తి స్థానాన్ని అందిపుచ్చుకోలేరు. దిస్ ఈజ్ డన్ అండ్ డస్టెడ్, అయిపోయింది, టాపిక్ ఈజ్ ఓవర్. అవ్వదు, ఇది జరగదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ది ఫేస్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆన్ నేషనల్ మ్యాప్ ఈజ్ శ్రీ కొణిదెల చిరంజీవి గారు. నేను ముందు పద్మశ్రీలు, పద్మవిభూషణలు ఇవన్నీ కూడా పెట్టను. ఓన్లీ హిజ్ నేమ్ ఈజ్ ఎనఫ్ టు షోకేజ్ హిజ్ హార్డ్ వర్క్ and his mental ability and stability to progress in such kind of hardships. ఇక రాజకీయ పరంగా చాలా చులకన వ్యాఖ్యలు మాట్లాడిన వాళ్ళు కూడా గతంలో చాలా వీడియోలు చేసి చూపించాను. రాజ్యసభ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా ఆయన నిర్వర్తించిన బాధ్యతలు నేను పార్లమెంటు ద్వారా, ఆర్టీఏ ద్వారా తీసుకున్నటువంటి ప్రశ్నోత్తరాల రూపంలో ఆయన చేసినటువంటి సేవలేంటి, ఆయన మంత్రిగా గౌహతి కానించి విభిన్నమైనటువంటి రాష్ట్రాల్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటి చేశాను. నేను ఇక్కడ పైన కార్డ్స్లో పెడతాను, మరొకసారి చూడండి. 3 వీడియోలు ఉంటాయి చిరంజీవి గారికి సంబంధించి రాజ్యసభ అలాగే కేంద్ర మంత్రిగా ఆయన చేసిన ప్రయాణం గురించి.
ఎవరికైనా నిరాశ ఉండొచ్చు. అరే చిరంజీవి గారు వ్యక్తి ముఖ్యమంత్రి మెటీరియల్ కదా, ఒంటరిగా వచ్చి 70-80 లక్షల ఓట్లు 18 సీట్లు తెచ్చి ప్రయాణం కొనసాగించాల్సిందే అని బాధ ఉంటుంది తప్ప, అంతవరకు కొనసాగించిన చరిత్రలో రాజకీయ ప్రస్థానంలో సింగిల్ మచ్చని ఒళ్ళు కొవ్వెక్కి అసూయ ద్వేషాలతో అద్దాలే తప్ప ఎక్కడా కూడా చిరంజీవి అనేటువంటి వ్యక్తి అంత అధికారం చేతిలో ఉన్నప్పుడు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని కానీ, అదే చిరంజీవి అనేటువంటి వ్యక్తి అధికారాన్ని తన వాళ్ళ కోసం దుర్వినియోగం చేశాడని కానీ, అవినీతి మరకలంటే నేను కానీ ఒక్కడ కూడా చెప్పలేడు. ఏ నా కొడుకు చెప్పలేడు, ఎవడ పుట్టిన నా కొడుకు అని చెప్పలేడు. సో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి, సరే కామినేని శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఎందుకు ఆ టాపిక్ తీసుకొచ్చారో మొన్న ఆయన పొగుడుతో కూడా చెప్పాను నేను. కొల్లిబాబు ఇన్సిడెంట్లో గౌరవనీయులు చాలా మంచి వ్యక్తి, నేను నాతో కూడా 2-3 సార్లు సంభాషించారు అని. మరి ఆయన ఎందుకు తీసుకొచ్చారు అసలు అక్కడ సభ లా అండ్ ఆర్డర్ మీద జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన దానికి ఈయన పాపం అహం దెబ్బతిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకో గాడు, అది అసెంబ్లీ స్పీచా బాలకృష్ణ? నువ్వు మాట్లాడుతుంటే నీ వెనకాల ఉన్నటువంటి సహచర ఎమ్మెల్యేలు ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కాలేదు, ఏకిల్ నవ్వులు. దానికి సభాపతి ఏం చేస్తున్నారో నాకు అర్థం కాల. ప్రివిలేజ్ మోషన్ ఏది, నీ మీద డిసిప్లిన్ రియాక్షన్ ఏది? అది అసెంబ్లీ డకారమా? అసెంబ్లీలో మాట్లాడే భాష బయట కార్యకర్తల్ని అలరించడం కోసం ఉద్వేగంగానో 4 మాటలు మిగిలేము అంటే సరే మన రాజకీయాలు అలాగే తగలడ్డే కదా అనుకోవచ్చు. అసెంబ్లీ వేదిక కూడా మాట్లాడేటువంటి భాష అది. నీ మీద యాక్షన్ ఏది? ఎందుకు తీసుకోరు నీ మీద? ఏ అసెంబ్లీ రూల్ పొజిషన్లో లేదా? దాన్ని మళ్ళీ నర్మగర్భంగా విత్డ్రా చేసుకోమని చెప్పడం పనికిమాల చర్యది, అహంకారపూరితమైన మాట అది. అదా నేను ఎక్స్పెక్ట్ చేసేది. అసెంబ్లీ హీరోలు మాకు వద్దండి, అసెంబ్లీ సేవకులు కావాలా, ప్రజా సేవకులు కావాలా. పొలిటికల్ హీరోలు మాకెందుకు, అసెంబ్లీ హీరోలు మాకెందుకు అని అడుగుతున్నా. దేనికోసం ఇదంతా? దేనికోసం అడుగుతున్నా. కాబట్టి ఆలోచన తీరు మార్చుకోవాలా. రెస్పెక్ట్ డెమోక్రసీ, రెస్పెక్ట్ ఇన్స్టిట్యూషన్స్, రెస్పెక్ట్ సినిమా లెజెండరీస్, రెస్పెక్ట్ పీపుల్ మ్యాండేట్. సైకో గాడ్ ఏంటి? 40% ఓటు బ్యాంక్ ఉన్నవాడు సైకో గాడ్ ఏంటి? అదేం పదం అది? అదేం విధానం? ఆ సైకోజంతో నీకు చేసిన హాని ఏంటి? పేర్ని అనేటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ ఇంకా పెట్టలేదు నేను చూడలా. ఇదే పేర్ని అనేటువంటి వ్యక్తి కాదా గతంలో వచ్చి అందరినీ పిలిచారు బాలకృష్ణ గారిని ఎందుకులేండి, ఆయన స్థాయి మనం తగ్గించడం, బాలకృష్ణ గారు వచ్చి కలుస్తానన్నా కూడా వద్దులేండి ఆయన కలవడం ఎందుకు, ఆయనకి ఏం కావాలో చేసి పెట్టేసేయండి అని సినిమా విషయంలోని ముఖ్యమంత్రి చాలా ఉదారంగానో లేకపోతే నిజంగానో ఐ డోంట్ నో ఇది హైపో రియాలిటీయో, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఈయన అభిమాన సంఘం లేకపోతే ఈయన అభిమానం చెప్తుంటారు. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. బట్ ఆయన అంత గౌరవం ఇచ్చి పెద్ద కుటుంబం రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే ఆ ఫ్యాక్షన్లో ఈ రూల్ ఒకటి ఉంటుందండి. ఓ ఫ్యాక్షనిస్ట్ ఇంకో ఫ్యాక్షనిస్ట్ ఎప్పుడు డౌన్ చేసుకోడు. వాళ్ళ అనుచరులు గనం ముందు ఆయన అనుచరుల ముందు చీప్ అనేవాడు. కాంప్రమైజ్ అయినా కూడా హుందాగా రైవలరీని చివరిదాకా మెయింటైన్ చేస్తారు తప్ప ఒకరు తగ్గించుకోరు. బహుశా రాజకీయం లేదా రాయలసీమ నేపథ్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా బాలకృష్ణ హుందాతనం ఎక్కడ తగ్గుద్దో వచ్చి కలిస్తే అని వద్దన్నారని స్వయంగా అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి కింద ఉన్నటువంటి పేర్ని అనేటువంటి వ్యక్తి చెప్పాడు. మరి సైకోగాడైతే నిన్ను రమ్మని నిన్ను కూడా కూర్చోబెట్టుకుందిగా, నువ్వు వస్తానంటే దేనికి వద్దంటాడు నాకు తెలియగడుతున్నాను నేను. అంటే ఏది పడితే అదా మనకు ఉక్రోషవత్తి ఎలా పడితే అలా మాట్లాడేస్తాం. 6-10 వయసులో కూడా ఇంగిత జ్ఞానం ఉండద్దా? బావకు భారం దేనికి అవుతున్నాను నాకు అర్థంగా గడుతున్నాను. మీ నాన్నగారు కాలం చేసిన తర్వాత మహానుభావుడు రాష్ట్ర రాజకీయాల్లో కిలో 2 రూపాయలు బియ్యను ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రజల సంక్షేమం కోసం చేసి రాజకీయపరమైనటువంటి ఒడిదుడుకుల్లో ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో వచ్చినటువంటి హార్డ్షిప్స్తో ఆయన కాలం చేశారనుకోండి. మీ బావ అనేటువంటి వ్యక్తి 4 దశాబ్దాల కాలంగా పార్టీని నడుపుకుంటూ వచ్చి పొత్తులతోనో ఇంకో రకంగానో అతనికి కూడా మనసులో ఇష్టం ఉన్నా అతను చేసుకెళ్లేటువంటి పద్ధతిలో రాజకీయం చేసుకుని అధికారాన్ని తీసుకొస్తా ఉంటే మన అహంకారాన్ని దాటి కొన్ని లక్షల మంది కార్యకర్తల భవితవ్యం ఏంటి, కూటమికి బీటలు వారేటట్టుగా మనం బాధ్యతారహిత్యంగా మాట్లాడటం ఏంటనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండద్దా? అదేంటిది? చిరంజీవి అనే వ్యక్తికి సంబంధం ఏంటి? చిరంజీవి అన్నాడు దిగే వచ్చాడు 100%. దాంట్లో అబద్ధమేముంది? నువ్వు ఓగలుగుతావు చిరంజీవిని అడిగిన నువ్వు ఏం సమాధానం చెప్తావు? 100% యువర్ ఆల్సో వన్ అమాంగ్ ద లెజెండరీ యాక్టర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఎవరైనా కృత్రిమంగా తీసుకొచ్చి పెట్టారా సచ్చారా? నేను అసలు ఆ డిస్కషన్కి వెళ్ళను. ఐ ఆల్సో హ్యావ్ ఎంజాయ్డ్ యువర్ మూవీస్ థరోలీ, నో డౌట్ ఇన్ దాట్. మొన్న వచ్చిన భగవత్ కేసరి నుంచి అంతకుముందు వచ్చినటువంటి అఖండ వరకు అఖండ టైటిల్ సాంగ్ బోల్సాల్ కారులో ప్లే చేసుకుంటాం ఫర్ అన్ ఇన్స్టెంట్ హై దట్ డోపమైన్ రష్. బాలకృష్ణ సినిమా కదా, మన సామాజిక వర్గం కాదు సినిమా కదా అని. అలాంటి దరిద్రం నా తల్లిదండ్రులు మా మనసుల్లో నూరిపోయినందుకు, కొంపల్లో అంత కుల దాష్టికాన్ని అంత కుల ఉన్మాదాన్ని నూరిపోయినందుకు తల్లిదండ్రులకు పాదాభివందనం. బాలకృష్ణ సినిమా ఎంజాయ్ చేస్తాం,
జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాని ఎంజాయ్ చేస్తాం, మహేష్ బాబు గారు సినిమాని ఎంజాయ్ చేస్తాం, నాగార్జున గారు సినిమాని ఎంజాయ్ చేస్తాం, బాలకృష్ణ సినిమాని ఎంజాయ్ చేస్తాం. ఎలా పడితే అలా మాట్లాడటం నీకే సొంతమా? ఏం అందరూ వచ్చి భయపడేది? గన్ల వాటం నీకే వచ్చా? చాలామందికి వచ్చి కదా, ఏం పెద్ద సబ్జెక్టా అది? ఏది పడితే అది ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్. అరే మాట మాట్లాడుతుంటే పర్యవసానం ఉండని ఆలోచించద్దా? ఓ సహచర మాజీ తాగుబోతుగా నీకు సలహా ఇస్తాను నేను బాలకృష్ణ, తాగడం మానే. ఓ సంవత్సర కాలంగా మానేశాను, చాలా బాగుంది జీవితం. నీ రాహు పాడైపోతున్నాడో, నీ కుజుడు పాడైపోతున్నాడో తాగడం వల్ల. పైగా మళ్ళీ మెల్లండ 4 వేల మొత్తం అయినేసి తిరిగితో కాదు చెప్తున్నా. మనం వేసుకునే రుద్రాక్షలో, మనం వేసుకునే దైవిక విషయాల్లో పని చేయాలంటే మద్యం మాంసానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇదో సలహా. నీకు కూడా స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఉందని చెప్తా ఉంటావు కాబట్టి. మనలో పులిగోరలు వేసుకుంటాను, పిల్లిగోరలు వేసుకుంటాను, అద్భుతాలు ఏమి వచ్చేవి మనకి? ఆటంకాలు కర్మ ఫలితంగా వచ్చేవి కొన్ని, అయితే మన బుద్ధి ఫలితంగా వచ్చేవి మరి కొన్ని ఉంటాయి. బుద్ధే బృహస్పతి, మన బుద్ధి తిన్నంగా ఏడ్చి చావాలి కదా. చిరంజీవి అన్న మీద దొబ్బుతాయిలండి. చిరంజీవి నాన్న ఎన్టీ రామారావు కాదు, చిరంజీవి బావ బాలకృష్ణ కాదు. చిరంజీవి అనే వ్యక్తి ఏమన్నా కాల్చేస్తే కాపాడడానికి. చిరంజీవి అనే వ్యక్తి తనకి తన చట్రాన్ని బిగించుకుని, తనకి తను ఒక ఇనప కేజ్ లాంటిది ఒకటి నిర్మించుకుని, ఆ చట్రంలో పంజరంలో తను బతుకుతూ ఉంటాడు. అతనికి ఎమోషన్స్ లేకో, అతను నీలో గౌకుని మాటతులు మాట్లాడలేకో కాదు. కానీ నేను ఇంత స్థాయికి వచ్చాను, ఇంతమంది ప్రజల అభిమానాన్ని చూరగొన్నాను. నేను కూడా చిన్న చిన్నపాటి వాటికి నేను గబుక్కుని ఏదన్నా నొచ్చుకుంటేనో మాట్లాడితేనే నేను వదిలిన మాట రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తుందేమో అనేటువంటి బాధ్యత తగిన నాయకుడు. ఇట్ ఈస్ నాట్ ద లౌడ్నెస్ ఆఫ్ ఎ లీడర్ that is identified by people or emphasizes his leadership. It is his responsibility. అతని బాధ్యత అతని నాయకత్వాన్ని వెలిగి చూపెడుతుంది. ఏ వ్యక్తినైనా, నిన్నైనా చిరంజీవి గారినైనా మాట జాగ్రత్తగా రావాలా. ఎలా పడితే అలాగా ఏందది? రేపో మాపో నీ అల్లుడు, నువ్వు కూతురు ఇచ్చినటువంటి అల్లుడు నారా లోకేష్ గారు అనేటువంటి వ్యక్తి రేపు ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడు, రేపు ముఖ్యమంత్రి రేజ్లో ఉంటాడు. అఫ్కోర్స్ వాళ్ళ నాన్న సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఈక్వెషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇదా పద్ధతే? ఓ ముఖ్యమంత్రికి వియ్యంకుడివి, కాబోయేటువంటి ముఖ్యమంత్రి ఏమో అంటున్నారు కాబట్టి కాబోయే ముఖ్యమంత్రికి మావయ్యవి, ఓ మాజీ ముఖ్యమంత్రి తెలుగు తేజం ఆయన కొడుకువి. ఇదా ఇంత బాధ్యత రాయిత్యమా? జాతుల గురించి మాట్లాడేస్తావు, మనుషుల గురించి మాట్లాడేస్తావు. నోటి దోల నీ ఒక్కడికే సొంతం కాదు కదా. అన్ని వర్గాల్లో నోటి దోల ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఎందుకు అణుచుకుంటాం? చాలా సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉంటున్నాంలే, చాలా సంవత్సరాల నుంచి ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాంలే, సరే సమయం పాటించాలనుకుంటాం. పొద్దున్నేమో తమ్ముడు ఓజీ సినిమాని పొగిడి, మధ్యాహ్నం ఏమో అసెంబ్లీలో అన్న గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మనం ఘాటు రాజకీయం చేస్తున్నట్ట ఏమి నా తెలియగడుతున్నా బాలకృష్ణ నందమూరి. ఏందది? దేనికది? ఎవరికి కలిసి వచ్చి అని అడుగుతున్నాను. 40% ఓటు బ్యాంక్ ఉన్న అతన్ని సైకోగాడంటావు. కొన్ని కోట్ల మంది హృదయాలను నేటికి దోచుకుని కొన్ని వేల మంది కుటుంబాలకి నేరుగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అన్నదాత అయినటువంటి చిరంజీవి అనేటువంటి వ్యక్తిని ఆయన కూడా ఎలా పడితే అలా తొలనాడు మాట్లాడుతావు. దేనికి బాబా? దేనికి అని అడుగుతున్నా. ఇఫ్ యు ఆర్ నాట్ ది సన్ ఆఫ్ సచ్ ఎ రెస్పెక్టబుల్ మ్యాన్, సచ్ ఎ టాలెస్ట్ మ్యాన్, యూ విల్ నాట్ బి కన్సిడర్డ్ లైక్ దిస్ మిస్టర్ బాలకృష్ణ నందమూరి. యూ విల్ నాట్ బి కన్సిడర్డ్ లైక్ దిస్. దిస్ ఈజ్ నాట్ ఫేర్. సినిమా తెర మీద ప్రతిభావంతులు అయితే సరిపోదు, వ్యక్తిగత జీవితంలో కూడా సమన్వయం ఉండాలి. అదే 6-10 వయసులో 30 ఏళ్ళు 40 మధ్యలో ఉన్నాళ్ళండి ఏదో ఉడుకు రక్తం మాడతారండి అని కూడా కాదు కదా. 6-10 వయసు అంటే ఎంత జీవితాన్ని చూస్తుంటో, ఎన్ని సినిమాలు చూస్తుంటో, ఎంతమందికి జీవితాన్ని ఇచ్చుంటో, దేనికి ఎక్కడో ఒక మూల దరిద్రం దేనికి? బాగా ఎఫ్లెక్టెడ్ పొజిషన్లో ఉన్నట్టున్నాడు కుజుడు. నీకు ఎలా పడితే అలా వచ్చేస్తూ ఉంటుంది మాట మీద నియంత్రణ లేక. ఎన్ని బొంగరాలు ఎడతాయంటే నేను బొంగరాలు ఎడతాయంటి మాట మీద నియంత్రణ లేకుండా. నీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. చేతికి కూడా ఎమరాలు పెడతా ఉంటావు, బొట్టనాలకు కూడా కట్టి బుధుడు కూడా ఏమైనా నశించిపోయి ఉన్నాడేమో. మొత్తం బుధుడు కుజుడు కానీ మొత్తం అన్ని గ్రహాలు రకరకాలుగా ఉన్నాయేమో. ఓన్లీ శుక్రుడు అంటే ఫేవరబుల్గా ఉంటే సినిమా ఇండస్ట్రీని కొంచెం మంచి పొజిషన్లో ఉన్నాయేమో అనుకుంటున్నాను. ఇంకా నీ జాతకం కూడా చూసి రావలేదు నేను. జాతకాలంటే నీకు ఆసక్తి కాబట్టి ఎలా పడితే అలాగా ఏమన్నా సంబంధం ఉందా చిరంజీవి వ్యక్తికి అసెంబ్లీకి? క్రెడిట్ ఇచ్చారంటే ఈయన మనకు ఎక్కలేని బాధ వచ్చింది. అలా చిరంజీవి ఎత్తే ఎలా అంటే ఒప్పుకుంటాం. మనం ఎవరికి ఇచ్చినా ఒప్పుకో, మన నాగార్జునకి ఇచ్చినా ఒప్పుకో, మన వెంకటేశ్వర వ్యక్తికి ఇచ్చినా ఒప్పుకో, మనం ఎవరికి ఇచ్చినా ఒప్పుకో. మనమే మొత్తం సర్వం. మనం అనుకుంటే సరిపోదు కదా, ప్రజలు కూడా అనుకుని సావాలి కదా. అందుకని లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏం చెప్తున్నానంటే అసెంబ్లీకి రావడం మాని.
మీ బావని అడుగు, బావ ఏంటి బావ ఇలా అన్నాడు, ఆడవిడ కొరనా కొడుకు ఏంటాడు పరిస్థితి ఏంటంటే, మీ బావకు రాజకీయాలు తెలుసు కదా ఆయన చెప్తాడు, వద్దురా బాబు నీకు దాన్నం నీకు, నువ్వు రాకుండా దరిద్రం అంతా మాకు ఇంకా ఎక్కువ పెచ్చి వెళ్ళిపోతుంది మాకు, పవన్ కళ్యాణ్ వ్యక్తి కూడా ఎన్ని రోజులు నేను ఆపగలుగుతాను ఆయన ఆగుతాడు, కాబట్టి ఏదన్నా ఇది సిలిక్ గాలు అని అయిందనుకో ఎటు ఇటు కాకుండా పోతుంది, ఆల్రెడీ మనకేమో చిన్నవాడికేమో పట్టాభిషేకం అనేటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నాం ఫ్యూచర్లోని, అన్నీ ఐటీ పిడితి పక్కదా తీసుకెళ్ళొద్దని చెప్తాడు. పాలిటిక్స్ ఇది. మన వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, తలుపేసుకుని సాయంత్రం నువ్వు 2 పెగ్గలు వేసుకున్నావు తిట్టుకోవాలి, చిరంజీవి అనే వ్యక్తిలో పవన్ కళ్యాణ్ వ్యక్తిలో తిట్టుకోవాలి, నీకు ఇష్టం, నీ దోలది, నీకు అదొక ఆనందం, ఎవడేం చేస్తుంది దానికి. అసెంబ్లీలో మాత్రం నటించాలి. మీ బావనాడు చెప్తాడు ఆయన చక్కగా తుఫానో తాలింపనో ఏదో 4 మాటలు చెప్పించి అలా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన ఎందుకు ఊరుకున్నాడు, ఈయన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తాను కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు ఊరుకున్నాడు అంటాడు. అది రాజకీయం. ఎప్పుడు నేర్చుకుంటావు? అదే కొంతవరకు ఏదో ప్రయత్నం చేసావు, ఓజీ గురించి ఏదో మాట్లాడితే పాజిటివ్గా ట్రై చేసావు, ఇంకా ఎక్కువ నటన నేర్చుకోవాలి బతకాలంటే. మన దరిద్రాలు మన దాష్టికాలు బయట కనపడకుండా ఉన్నాను కదా వైట్ అండ్ వైట్ లేసి తిరిగేది. పూర్వ అసెంబ్లీలలో వ్యక్తిగతమైనటువంటి మాటలు మాడితే కదా తూచి అని చెప్పి అలాంటి వాళ్ళందరూ వీడియోలు చేసింది. అప్పటికి తాడేపల్లి కూడా స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ వ్యక్తి వచ్చి నేను ఆలింగనం చేసుకుని అంతా కూడా సమస్య పోయేటట్టు పాప మీద ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. నాకు తెలుసు కదా కొన్ని వంకరే అవి మనం చేయలేం. ఉందో హ్యాబిట్ మానేసేయండి. ఉంటే కనుక నేను దాన్ని కంక్లూడ్ చేసి మాట్లాడట్లా మీలాగా, లేదురా 6 బదులు వయసురా అబ్బాయి చాలా జీవితం చూశాను అంటే ఇంటికంటే వాళ్ళు ఎక్కలేసుకుని అసెంబ్లీకి రాకుండా పోటీ ఎవరు రాకపోతే అని అడుగుతాడా? వచ్చి మనం ఏమైనా స్టేట్స్మెన్లో కానీ పెద్ద పాలసీ మ్యాటర్స్ మీద డిస్కస్ చేసేదా? ఏంటి అసెంబ్లీకి ఉందాక మనకు రాబుద్ది అవ్వలేదు, రాకుండా అన్నాను కదా నేను కూడా, మా నాన్న వయసు ఉంటుంది, ఎందుకు వచ్చిన గొడవ మీకు? బయటికి రాకూడదు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటే మనం ఉందా మనం బయట మెయింటైన్ అవుతుంది. రేవతలు కొడుకు సినిమాల్లోకి రావాలి. ఎంతమందితో శత్రుత్వం ఇదంతాను? ఆ మోక్షజ్ఞాన అబ్బాయి జీవితంతో ఆడుకోవడానికి కాతేని కుర్రోడు బాగున్నాడు, మనం తగ్గట్టు చూడడానికి అందంగా నీట్గా ఉన్నాడు కుర్రోడు, తెలుగు ఇండస్ట్రీకి వస్తే మమ్మల్ని అల్లరంతే సరదా చూస్తాం. ఆ కళ్యాణ్ రామన్ అతను మంచి మంచి సినిమాలు సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుని చేస్తాడు. శుభ్రంగా చూడలేదు హరికృష్ణ గారు అబ్బాయిని. హరికృష్ణ గారి గురించి ఎప్పుడైనా చేసావా? మీ ఫ్యామిలీలో ఎవరి గురించి ఎప్పుడైనా తప్పుగా వీడియో చేసే అవకాశం వాళ్ళు ఇచ్చారా? అది ఉందాతనం, అది బతికే విధానం. ఎక్కడికో 2004కి వెళ్ళి మళ్ళీ మీ డిప్రెషన్ సర్టిఫికేట్లు మీ మెంటల్ సర్టిఫికేట్ల గురించి అందరూ డిబేట్లు పెట్టి తెచ్చుకుని దేనికి 1-2 నిమిషాలు పోనీ అప్పుడు కూడా బాధ అనిపించింది. ఏమంటే పూర్తిగా చిరంజీవి అనేటువంటి వ్యక్తి క్రెడిట్ అని కాదు కదా, అందరూ ఉన్నారు సమిష్టిగా అని పోనీ మనం దిగులు ఏదన్నా ఉంటే దాన్ని చెప్పుకునే పద్ధతి ఒకటి ఉంటుంది. ఇదేంటిది? అక్కడే వార్నింగ్. మళ్ళీ సభాపతి గారు నీట్ టు క్లారిఫై ఆయన కూడా వెరీ గుడ్ అన్నాడు ఆయన రఘురామకృష్ణరాజు గారు. నాకు అర్థం కాల ఏంటి దేనికి వెరీ గుడ్? సభతో సంబంధం లేని వ్యక్తిని ప్రస్తావించడానికి సభా మర్యాద? మాజీ ముఖ్యమంత్రిని సైకో గార్డుని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం సభా మర్యాద? వెనకాల ఉన్న వాళ్ళు దేనికి అవుతుంది? రెకిల్ నవ్వులు. కాబట్టి బాలకృష్ణ నీ వ్యాఖ్యలు ఉపసంహరించుకో, ఉపమా చేసుకుని నాకు ఇవన్నీ అనవసరం. నువ్వు మాట్లాడతా నేను కూడా మాట్లాడతా. ఇది సింపుల్ లాజిక్. ఇది ఇందులో డిస్కషన్ ఏమీ లేదు. నువ్వు గవర్నమెంట్లోని వచ్చి ఆడైనా ఉండు, నువ్వు మాట్లాడితే నేను పవన్ కళ్యాణ్ చిరంజీవి అనేటువంటి వ్యక్తిని కమ్యూనిటీ ఐకాన్స్ కింద ఎప్పుడు ట్రీట్ చేయాలా. కమ్యూనిటీ యాంగిల్లో వాళ్ళని ట్రీట్ చేసిన వాళ్ళ సర్వైవల్కి కష్టం. వాళ్ళ సినిమా ఒక కాపులే చూడరు కదా, వాళ్ళకి ఓట్లు ఒక కాపులే వేయరు కదా. సో మేము కాపులు కాబట్టి మేము పెద్ద పెట్టి ఎలా అంటాం? అది తప్పది. వారి సౌకర్యార్థం వారి చుట్టూ ఉన్న మనుషులు ఉంటారు, వారి సౌకర్యార్థం వారు ఎంచుకునేటువంటి జీవన శైలులు ఉంటాయి. అది తెలియని అమాయకులం పిచ్చోళ్ళం కాదు. గతంలో జీకే అనేటువంటి విషయం ఒక వ్యక్తి విషయంలో ఏదో చిరంజీవి గారికి ఏదో చిన్న సలహా ఇచ్చాం, అలా కదా రబ్బా ఇలా కదా అన్నాడు. తర్వాత ఆయన అతని పద్ధతి ఏదో బాగాలేదని చెప్పి ప్రశ్న ఏదో ఇచ్చుకున్నాడు. కాలక్రమేణా ఎవరు విధానాల్లో వాళ్ళ కాలంలో తెలుసుకుంటూ వెళ్తూ ఉంటారు ఎదరికి. అందుకలా మాట్లాడద్దు బాలకృష్ణ. ఎందుకు వచ్చిన ప్రోకింగ్ అన్నీ తెలియగెడుతున్నావు? దీని మీద రకరకాల స్పెక్యులేషన్స్కి బయటికి రాకండి. ఈ 3 సంవత్సరాలు మీరు మాట్లాడకండి. మీ బావో మీ అల్లుడు గారు వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు మీకు ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా రాజకీయాలు అన్నీ ఉందాక అసెంబ్లీకి రండి. ఎవడొకటి ఏదో నోట్స్ రాసిస్తాడు, అసలు లేవనుకుండా ప్రజల్లో ఫేడౌట్ అవ్వకుండా 4 స్పీచ్లు ఇవ్వండి. ఫ్రీ బస్సు గురించి మాట్లాడండి. ప్రజలు అక్క చెల్లెమ్మలు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పండి. పథకాలన్నీ చాలా బాగా అమలవుతున్నాయని చెప్పండి. లోపల అందరితో గొడవలే. ఏబిఎన్ రాధాకృష్ణ కూడా గొడవలేనంట. లోపల ఇంటర్నల్ స్టాఫ్ చెప్తా ఉన్నారు. ఎందుకు అందరితో గొడవలు చేయడానికి అన్నాను నేను. ఇప్పుడు బదులు వయసులో మాకే జీవితం అర్థమవుతుంది. 37 ఏళ్ళు 38 ఏళ్ళు వచ్చేసరికి అందరితో గొడవలతో ఎలా సర్వే అవుతాం లేరా బాబు, అందరితో మన తల్లో 4 వెళ్ళిపోవాలని చెప్పి మేమే రెట్రోస్పెక్ట్ చేసుకుంటూ ఉన్నాం. 6 బదులు వయసులో ఏంటిది? ఆస్తి ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, మంచి పేరు ఇచ్చాడు. ఇంకేంటి సంతృప్తి పడాలా? పటాపటామంట కొంత సమయం గడిచేసరికి ప్రజల్లోకి రావడానికి ఆరోగ్యం కూడా సహకరించదు ఎవరికైనా కూడా. ఎందుకు ఆ దాష్టికం దేనికైనా అడుగుతున్నాను నేను.
మేమంటే ఏంటి? ఇప్పుడు కూడా బాధ్యతంగా మాట్లాడుతున్నా, సాధ్యమైనంత వరకు మీ అభిమానులను నొప్పించకుండా. పాపం వాళ్ళకేం తెలుస్తుందిలే, ఆయన నుంచి మీ చిరంజీవి గారి నుంచో పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు, సర్దా చూసి ఆహ్లాదంగా ఫీల్ అయినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు నొచ్చుకోకుండా మాట. ఇది తప్పిది, ఇది ముమ్మాటికి తప్పిది. రాష్ట్రంలో అలజడులు సృష్టించేటువంటి విధంగా, అసహనాన్ని రేకెత్తించేటువంటి విధంగా, అసహ్యంగా మాట్లాడకూడని వేదికల్లో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం మరీ నీచత్వం, అల్పత్వం. నీ వైఖరి మార్చుకో, నేనేం సలహాలు ఇవ్వను, నువ్వు ఎలాగా మార్చుకుని సావు, మేము ఎలాగా మార్చుకో. జై భీమ్, జై భారత్.